తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత సమస్యలన్నీ కోకోలాలు మీకు అంతా కూడా తెలుసు. తప్పు మనం రాస్తుంటే కొన్ని వర్షాలు తప్పు రాస్తాం. మనం అన్నం తింటుంటే అన్నం కింద పడుతుంటుంది. ఏదో మిస్టేక్లో పొరపాటులో ఒక వాడు మిస్టేక్ అయి ధరలో పట్టిందంటే ఇక అయిపోయి వాడే రాజు. దాంట్లో మార్పులు కానీ చేర్పులు కానీ చేసే ప్రయత్నమే లేదు. ఆ వెసులుబాటు కూడా పెట్టలేదు. కొన్ని చూసినాం హైదరాబాద్ చుట్టుముట్టు. ఉదయం భూమి ఎవరి పేరు వింటున్నదో రాత్రి 2 గంటలకు ఎవరి పేరు మీదకి వచ్చిందో మనం అందరం కూడా తెచ్చినాం. మాకు ఇంకా బాగా తెలుసు అదంతా. హైదరాబాద్ చుట్టుముట్టు 1000 కోట్లకు ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలకు ఎకరంలో ఉన్నటువంటి భూములు కొంతమంది పెద్దందారుల కోసమే ధరణి తీసుకొచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి భూ మార్పిడి చేసుకున్నారు. ధరణి అనేది మన కోసము, రైతాంగం కోసం ధరణి రాలేదు. అందుకే సమూలంగా ఈరోజు మారడమే కాకుండా ఈరోజు ఈజీగా ఒక రెవెన్యూ వ్యవస్థనే మళ్ళీ ప్రక్షాళన చేయాలా, దానికి ఒక పగడబందీగా ఉండాలా.